వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మానస. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వీరు విద్యార్థులకు ఎన్నో చక్కని మార్గదర్శకాలను అందిస్తూ వారు ఏ కోర్సులు తీసుకోవడం వల్ల ముందుకు వెళ్తారు అనే విషయాల గురించి అయితే యూట్యూబ్లో అయితే చాలా చక్కటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి చదువుకున్న వాళ్ళలో 10% ఇంజనీర్స్కు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, మరి మిగతా వారికి రావడం లేదు అన్న ఈ టాపిక్ పైన సార్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో 10% ఇంజనీర్స్కు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, మరి మిగతా వాళ్ళకి ఎందుకు రావడం లేదు? అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి మనం వెళ్ళినట్లయితే అంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నేను చదువుకున్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ముందు జనరేషన్ వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో వాళ్ళు నేర్చుకునే స్కిల్ సెట్ ఏదైతే ఉందో, ఆ లెసన్స్ కానీ నేర్చుకునే విధానం కానీ ఆ పాఠాలు కానీ ఆ సిలబస్లు కానీ కరికులమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మారలా. అంటే మనం ఎప్పటికీ కూడా ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానాన్ని మనం ఫాలో అవుతున్నాం. మోడర్న్గా వైపు మనం వెళుతున్నాం. ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకు వస్తున్నాయి. ఎంతో ముందుకు మనం దూసుకెళ్తున్నాం టెక్నాలజీ పరంగా. ఇక టాపిక్ ఇంజనీర్స్కి సంబంధించి కాబట్టి నేను ఇంజనీర్స్ వరకు రిస్ట్రిక్ట్ అవుతున్నాను. ఇది ఆ మార్కెట్ డిమాండ్స్ని రిక్వైర్మెంట్స్ని అందిపుచ్చుకునే విధంగా మన చదువు లేకపోవడం వల్ల వీళ్ళకి జాబులు రావట్లేదు. అంతే కదండి, మీరు ఒకటి చదివారు, నాకు ఇంకొకటి అవసరం, అంతే కదా. మీరు చదివింది ఏదో ఒకటి చదివారు, నాకు వేరే స్కిల్ కావాలి, అప్పుడు మీరు నాకు అవసరం లేదు, లేదని చెప్తాను కదా. సో ఇట్ ఇస్ కాల్డ్ స్కిల్ గ్యాప్ అంటారు దాన్ని. ఈ స్కిల్ గ్యాప్ ఏదైతే మీకు వచ్చిందో ఇది బాగా పెరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఎకడమిక్స్లో పాఠాలు కాలేజీలో నేర్చుకునేది ఇండస్ట్రీకి అవసరమైంది. ఈ రెండిట్లకి ఉన్నటువంటి గ్యాప్ తక్కువ ఉండాలి, ఈ దూరం పెరగకూడదు. అంటే నేను నేర్చుకున్నది నాకు ఉద్యోగానికి కావాల్సింది రెండు సరిపోతే ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు నేర్చుకున్నప్పుడు కూడా ఇదే నేర్చుకుని ఉంటే మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. అక్కడ చదివిందేమో ఒకటి, ఇక్కడ నాకు అవసరం ఉన్న పని ఇంకొకటి అయినప్పుడు ఈ గ్యాప్ ఎప్పుడైతే మీకు పెరిగిందో ఆబ్వియస్గా మీకు ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని తీసుకోవు. ఇది చాలా సందర్భాల్లో వీడియోల్లో నేను చెప్తుంటే చాలామంది కొంచెం మంచి కాలేజీలకు వెళ్ళండి, బెటర్ కాలేజీలకు వెళ్ళి చదవండి అని చాలా సందర్భాల్లో వీడియోలో మనం చెప్తుంటే చాలామంది పేరెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సతీష్ గారు అందరూ మంచి కాలేజీలకు వెళ్ళమంటారు, మంచి కాలేజీలు అందరికీ రావు కదా, లేకపోతే మంచి కాలేజీ చదివిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారా అని రకరకాలుగా సీట్లు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పాపం వచ్చే అవకాశం లేదో వాళ్ళు అలా అనుకుని జస్టిఫై చేసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి. దేర్ ఆర్ 5 రిపోర్ట్స్. దయచేసి గూగుల్లోకి వెళ్ళి మీరు చదువుకున్నటువంటి పేరెంట్స్ అయితే దయచేసి సెర్చ్ చేయండి, ఇలాంటి వాటికి టైం స్పెండ్ చేయండి. అంతే తప్ప ఈ మామూలుగా చెత్తాచెదారం చూడడానికి వీటికి టైం వేస్ట్ చేయడం కంటే పిల్లలకు సంబంధించి మీరు కొన్ని రిపోర్ట్స్ చదవాలి. యాజ్ అ పేరెంట్గా మీకున్న బాధ్యత అది. ఇండియా స్కిల్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుందండి, మన భారతదేశం రిపోర్టు. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్తాను నేను. అలాగే IMF అని ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్గా వాళ్ళొక రిపోర్టు 2024లో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే టీమ్ లీజ్ అదొక ఏజెన్సీ అంటది, టీమ్ లీజ్ కానీ థింక్ ట్యాంక్ UK బేస్డ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కానీ నాస్కామ్ NASSCOM నాస్కామ్, ఈ 5 రిపోర్ట్లు నేను చదివా. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, యాజ్ ఇట్ ఈజ్గా జనరల్గా నేను మామూలుగా చెప్తాను. ఈసారి అయితే రాసుకుని ఒక్కొక్క రిపోర్ట్లో ఏంటో చెప్పాడు రాసుకుని మరి వచ్చాను నేను. సో దట్ ఏంటంటే చూసినప్పుడు మీరు కరెక్ట్గా కనెక్ట్ అవుతారని. ఎగ్జాక్ట్గా రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే వాడారో 2024కి సంబంధించి అదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్స్ నాట్ దట్ మై పర్సనల్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. ఇప్పుడు జనరల్గా వాళ్ళ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే
ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్. 1.5 మిలియన్స్ ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, దగ్గర 15 లక్షల మంది. 15 లక్షల మందిలో అలా ప్రాక్టికల్ నాలెడ్జే ఉండట్లేదు వీళ్ళకి. అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్ కావాలి, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క నాలెడ్జ్ కావాలి. నేను ఏదో కార్లు తయారు చేస్తున్నాను, లేకపోతే ఇంకొకటి ఏదో నేను ఐటీ కంపెనీ ఉంది, లేకపోతే ఏదో అగ్రికల్చర్ కంపెనీ ఉంది, లేకపోతే ఏదో ఫార్మా కంపెనీ ఉంది. నా ఇండస్ట్రీకి తగ్గటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆ చదువులో లేకపోవడం ఒకటి. ఇలాంటి మేజర్గా ఉన్న రీజన్స్ వల్ల ఇది రావడం లేదు. ఇండియా స్కిల్ రిపోర్ట్లో మీరు చదివినట్లయితే ఓన్లీ మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 40 to 45% ఆఫ్ ది పీపుల్ మాత్రమే కనీసం ఎంతో కొంత కనీసం మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళకి అది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకేం కావాలి నేను మీకు చెప్పాను, ఇంటర్వ్యూకి వచ్చారు కదా, అసలు నా మాటలు మీకు అర్థం కావట్లేదు. పని కాదు, ఇప్పుడు నాకు పలానా పని కావాలి అని నాకు మైండ్స్లో ఉంది, నాకు ఇది కావాలని నేను మీతో చెప్తుంటే ఆ పదాలు కానీ ఆ టెర్మినాలజీ కానీ వర్క్ ఎలా ఉండబోతుందని నేను చెప్తుంటే అది కనీసం మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేరు. చేయడం కాదు, అసలు అర్థం అవ్వట్లా. 50% ఆఫ్ ది పీపుల్ సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓవరాల్గా మనకు భారతదేశంలో చూసుకున్నట్లయితే 2023-24లో ఇప్పుడు చూసుకున్నట్లయితే దగ్గర ఒక 65 కోట్ల మంది వరకు కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. 150 కోట్ల జనాభా కదా మనకి, ఒక 65 కోట్ల మంది ఏదో పని చేసి బతుకుతూ ఉంటాడు. ఇందులో ఎక్కువగా చూస్తే అగ్రికల్చర్లో ఎక్కువ ఉంటారు, 45% వరకు అగ్రికల్చర్ ఉంటారు. అట్లాగే ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రీస్లో ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేవని, కొంత ఐటీ ఇండస్ట్రీలో, సర్వీస్ సెక్టర్లో కొంతమంది, ఇలా రకరకాలుగా ఉంటారు ఉద్యోగాలంటే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంప్లాయబిలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ వేరు, ఎంప్లాయబిలిటీ వేరు. ఎంప్లాయబిలిటీ అంటే ఎబిలిటీ ఉండడం, మీకు ఉద్యోగానికి సరిపడా స్కిల్స్ ఉండడం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేకపోవడం. అది చాలా క్లియర్గా ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా ఇండియా స్కిల్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది. నాస్కామ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లోనే 10 లక్షల ఇంజనీర్స్కి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వచ్చి ఇంజనీర్స్, కనీసం 10 లక్షల ఇంజనీర్లు విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మీకు ఉందో అది కానీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షల మందికి రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. కానీ 10 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వచ్చేటప్పటికి 10 లక్షల మందికి ఈ స్కిల్తో బయటికి వచ్చే విధంగా మన కాలేజీలు లేవు. కానీ రిక్వైర్మెంట్ ఉంది, జాబులు లేకపోవడం కాదు ఇక్కడ. 10 లక్షల మంది ఇంజనీర్స్కి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఏ బేసిక్ నాలెడ్జ్ కానీ లేకపోతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి అని చెప్తుంది ముందే. కానీ ఇప్పుడు ఓన్లీ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా లేదట అలాంటి స్కిల్ సెట్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బేసిక్ స్కిల్ సెట్. ఈ సప్లై డిమాండ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ సప్లై డిమాండ్ గ్యాప్ మీకు ఎప్పుడైతే అది ఫిలప్ అవ్వాలో ఈ స్కిల్ అడిషనల్ స్కిల్ నేర్చుకుంటే ఉంటుంది అని ముందే హెచ్చరించి చెప్తుంది. అంటే ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు ఆలోచించవలసింది ఏంటంటే మీరు ఏది చదివినప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కొంత టెక్నాలజీకి సంబంధించి కానీ కోర్సెస్ మీరు ప్యారల్గా అడిషనల్గా నేర్చుకుని ఆ స్కిల్ మీ దగ్గర పెట్టుకుంటే ఫ్యూచర్లో వచ్చే జాబులకు మీరు పనికొస్తారని చెప్పడం. అంతే కదా, దాని మీనింగ్ అదే కదా. అంతే. అలాగే డిజిటల్ టాలెంట్ గురించి ఒక పదం క్లియర్గా అందులో చెప్పడం జరిగింది నాస్కామ్ రిపోర్ట్లో. డిజిటల్ టాలెంట్ అంటే కంప్యూటర్ను వాడి డిజిటల్గా మనం చేయడం, బేసిక్ డిజిటల్గా ఉన్నటువంటి టాలెంట్ ఎంత ఉంది అని అడిగితే ఇదివరకు 25% ఉంది, ఇప్పుడు 30% వరకు ఇంకొంచెం 30-35%కి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ పెరగాలి. డిజిటల్గా వాడి స్టూడెంట్స్ ఆ టెక్నాలజీస్ని తెలుసుకునే స్టూడెంట్స్ యొక్క శాతం ప్రస్తుతానికి ఓన్లీ 25% స్టూడెంట్స్ మాత్రమే ఓవరాల్గా బేసిక్స్ నేర్చుకోగలుగుతున్నారు. ఏదైనా ఎక్సెల్ కానీ బేసిక్ థింగ్సే, అది చాలా తక్కువ ఉంది, ఇది ఇంకా పెరగాలి అని మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీ నీడ్స్ ఏముండాలి అని వాళ్ళు చెప్పింది ఏంటంటే నాస్కామ్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అలాగే ఐటీకి ఎక్కువగా ఉంటుంది, రోబోటిక్స్కి ఎక్కువగా ఉంటుంది, డేటా సైన్స్కి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాస్కి సంబంధించిన వాటిలో మీ స్కిల్ సెట్ ఉంటే జాబ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దయచేసి మీరు ఏ కోర్స్ చదివి నేర్చుకోండి అని వాళ్ళు రికమెండ్ చేశారు. అట్లాగే ఎలాంటి ఫీల్డ్స్లో జాబులు వచ్చే అవకాశం ఉంది అంటే డెఫినెట్గా ఏఏ అండ్ ఎంఎల్కి సంబంధించి రైజ్ అవుతుంది ఏరియా. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్కి చాలా ఎక్కువ డిమాండ్, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఇంకా కనపడవు. ఇప్పటికే మీకు జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా వోక్స్ వ్యాగన్ కంపెనీ పేరు వినే ఉంటారు, కార్లు బయట చూసుంటారు కదా, ఆ కంపెనీ ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ చేశారు. అసలు వాళ్ళు లాస్ వచ్చి వాళ్ళు రన్ చేయలేకపోతున్నారు, కంపెనీలు ఎత్తేస్తున్నారు జర్మనీలో. ఏంటి పెద్ద పెద్ద కంపెనీస్ బెంజు లేకపోతే ఆడి లేకపోతే వోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీసే మేము రన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ హవా స్టార్ట్ అయింది. ఇప్పుడు చైనీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తున్నారు. యూరోప్లో ఉన్న పెట్రోల్ డీజిల్ కార్లే వాళ్ళు వాడడం మానేసి చైనా నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ తెచ్చుకుని వాడుతున్నారు.
అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెమీ కండక్టర్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది, హార్డ్వేర్ ఇండస్ట్రీ, ఈవెన్ సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి. అట్లాగే ఇది రావాలి. ఇదంతా రావాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి ఫైనల్గా చెప్పింది ఏంటంటే, మీకు అప్రెంటిషిప్స్ ఏవైతే ఇంటర్న్షిప్స్ ఉంటాయో ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి, ఈ కాలేజెస్ అన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ అవ్వాలి. టైఅప్ అయ్యి ప్రతి స్టూడెంట్కి సంవత్సరానికి 4 నెలలు 3 నెలలు ఆ ఇండస్ట్రీస్కి పంపించి కొంచెం స్కిల్ నేర్చుకున్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు మనం దేశంలో ఉన్నటువంటి యువతకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే 10% పిల్లలకు కూడా జాబులు వచ్చే అవకాశం లేదని వాళ్ళు చెప్పారు. అట్లాగే టీమ్ లీజ్ రిపోర్ట్, అదొక రిపోర్ట్ మనని. ఇప్పుడు నేను నాస్కామ్ చెప్పాను, ఇంతకుముందు ఇండియా స్కిల్ రిపోర్ట్ చెప్పా. టీమ్ లీజ్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏవైతే కొత్తవి వస్తున్నాయో స్టార్టప్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ, ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంటే కొత్త ఇండస్ట్రీస్, పాతవి పోయినాయి. అంటే ఇట్స్ ఇవాల్వింగ్ ద జాబ్ ల్యాండ్స్కేప్. అంటే జాబ్ చేసి విధానంలో మార్పు వచ్చింది, చేయడంలోనే మార్పు వచ్చింది. ఎమర్జింగ్ ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఎమర్జ్ అవుతున్నాయి మనకి. వీటిని అనుగుణంగా ఈ టీమ్ లీజ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మీరు ఆ యొక్క కరికులమ్స్ని ఏవైతే సిలబస్ ఉందో సిలబస్ని మార్చాలి. ఇంకా పూర్వకాలం బీఎస్సీలు బీకాములు లేకపోతే అయ్యో డిజైన్ కోర్సులని అవన్నీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏవి కూడా పనికిరావు. సిలబస్ను సమూలంగా మార్చాలి. అవి ఎందుకు పనికిరావు అని చెప్తుంటే జనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నన్ను. వాటితో ఉద్యోగాలు వచ్చి పరిస్థితి లేదు. మీరు పోయి ఆ చెత్తాచెదారం కోర్సులు ఏదైతే చదువుతున్నారో కాలేజీల్లో, ఈ చిన్న కాలేజీల్లో దేనికి పనికి రాకుండా అవుతారండి. దాంతో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడంతా మారిపోతుంది కాబట్టి. అట్లాగే ఈ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఎకడమిక్స్కి ఇండస్ట్రీస్కి ఉండాలి. ఇప్పుడు మన ఎన్ని ఎలా ఉంటాయి తెలుసా, కాలేజీలన్నీ ఒక పక్కకు, కంపెనీస్ ఒక రకంగా ఉంటాయి. ఈ రెండింటికి లింక్ ఉండదు. అంటే ఇక్కడ చదివినోడు ఎక్కడికి వెళ్ళటం నేర్చుకోవడం మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటి సిస్టమ్ లేదు, ఫారెన్లో ఉంటుంది. అంటే కొంత చదువుతాం, జాబ్ చేయడం, మళ్ళీ అంటే నాలెడ్జ్ మరి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇక్కడ నేర్చుకున్నది మరి ప్రాక్టికల్గా వెళ్ళి నేర్చుకోవాలి కదా వాడు. ఇప్పుడు మీరు కార్ మెకానిక్ నేర్చుకుంటే ఎలా వస్తుంది, మీరు షెడ్కి పోయి ఆ బోల్ట్ నట్లు బిగించడమో లేకపోతే మొత్తం నేర్చుకోవాలి కదా. నేర్చుకోకుండా మీరు చదివేసి నేను మెకానిక్ని అయిపోయినంటే కాదు కదా, అలా రాదు. ఇది క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్ రావాలి. మేనేజ్డ్ ట్రైనింగ్ సర్వీస్ అని MTS అని ఉంటుంది. ఆ ట్రైనింగ్ సర్వీసెస్ని వాటిని ఇంకా పెంచాలి, MTS అంటారు, వాటిని పెంచాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది టీమ్ లీజ్ రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, ఫ్యూచర్లో ఒక 40% ఆఫ్ ది జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 40% ఆఫ్ జాబ్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. అంటే జాబులు పోతాయని కాదు, ఎఫెక్ట్ అవుతాయంటే వీడు మళ్ళీ అప్స్కిల్ అయితే తప్ప ఆ జాబ్ నిలబడదని. చాలామంది ఏమనుకుంటున్నారంటే జాబులు పోతాయి అనుకుంటున్నారు. పోవడం అంటే పోవడం కాదు, ఆ స్కిల్ అవసరం లేదని. అన్లెస్ ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు రోబో వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది నాతో, మీతో పనే ఉంది, మీతో అవసరం లేదు కదా. అంటే మీరు ఇంకోటి ఏదో నేర్చుకోవాలంటున్నాను నేను. మీరు నాకు ఇదే పని వచ్చాను అన్నారు అనుకో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయినాయి. టీచరు AI టెక్నాలజీస్తోనూ రోబోస్తోనూ టీచర్స్ వస్తున్నారు, ఆల్రెడీ జరుగుతున్నాయి. చాలా పెద్ద కంపెనీస్ తయారు చేసినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 1X అనే కంపెనీ ఉంటుంది, నియో అని ఒక రోబోని తయారు చేసింది. అది చక్కగా మీ చెప్పిన ఏ పని అయితే ఆ పని చేస్తుంది. ఇలాంటివి వస్తున్నాయి, రోబో టీచర్స్ అని వస్తున్నాయి. యాంకర్స్ కూడా ఆల్రెడీ మీకు చాలా కంట్రీస్లో ఆల్రెడీ మనుషులు జర్నలిస్టులు యాంకరింగ్ చేయడం తగ్గిపోయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వస్తుంది కాదు, ఆల్రెడీ వచ్చేసింది. తెలియకపోతే ఇంకా వస్తుంది అని అనుకుంటున్నారు చాలామంది. లేదు, వచ్చేసినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో 40% ఎఫెక్ట్ అవుతే కొంచెం కేర్ఫుల్గా ఉండని చెప్పడం జరిగింది. అట్లాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే, చాప కింద నీరులాగా ఇలా శరవేగంగా వస్తుంది టెక్నాలజీ, వరల్డ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, వరల్డ్ ఈజ్ సీమ్స్ అన్ప్రిపేర్డ్. అది వాళ్ళు వాడిన పదం. అంటే ఏంటి, ప్రపంచానికి అర్థం కావట్లేదు జనాలకే. మనం మెంటల్గా ప్రిపేర్, అంటే వరద వస్తుంది ముంపు వస్తుంది మీకు తెలియట్లేదండి, అలా ఉన్నారు అంతే. అంటే మీరు ముందు తెలిస్తే ప్రిపేర్ అవుతారు కదా, సామాను సర్దుకుని మీరు ఏదో పడతారు కదా. అంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ప్రపంచం మొత్తం యూత్ దాని ప్రిపరేషన్ సరిగ్గా లేదు, ఇది ఏదో రోజున ఎనదర్ 2-3 ఇయర్స్లో సీరియస్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి అని చెప్తుంది అది. మిగతా ఇదన్నీ అబద్ధాలు, టెక్నాలజీ స్పీడ్గా రాదు అని యూట్యూబ్లో 100 రకాల వీడియోలు రకరకాల మనుషులు పెట్టినప్పటికీ వాళ్ళకి సగం నాలెడ్జ్ ఉన్నవాడు. వాళ్ళు ఏమైనా రీసెర్చ్ రిపోర్ట్లు జరగరు, అలా స్టార్టప్స్ ఏం చేస్తున్నారో తెలియదు, స్టార్టప్లో ఎలాంటి కంపెనీస్ ఎలాంటి ముందుకు వస్తున్నాయి ఆ నాలెడ్జ్ ఉండదండి వాళ్ళకి. జనరల్గా జస్ట్ మామూలుగా క్యాజువల్గా చెప్తారు అంతే. బట్ ఓవరాల్గా చాలా స్పీడ్గా వస్తుంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి అని వాళ్ళు చెప్పారు. అట్లాగే న్యూ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుందండి. వాళ్ళు ఏం చెప్పారంటే,
వాళ్ళు ఇచ్చింది 67% ఆఫ్ ది ఏవైతే జాబ్స్ ఉన్నాయో మోస్ట్లీ ఆ జాబ్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేస్తుంది ఇప్పుడున్న జాబ్స్లో. అట్లాగే 87% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేస్తున్న వాళ్ళు 87 అండి, 100కి 87 మంది డెఫినెట్గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అప్స్కిల్ చేయాలి. అంటే ఏంటి, పెంచాలి. మీకున్న నాలెడ్జ్ సరిపోదు, మీరు పెంచుకోవాలి. సో ఫ్యూచర్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే చేయాలి. అట్లాగే ఏఐకి సంబంధించినటువంటి న్యూ ఇన్నోవేషన్స్ కానీ న్యూ ప్రొడక్ట్స్ కానీ చాలా వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇది. వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే 2024లో అసలు వరల్డ్ ఎంప్లాయ్మెంటే రీషేప్ అయిపోతుంది. అంటే దాని రూపురేఖలు మారిపోతున్నాయి. ఇట్స్ అ రీషేపింగ్ ద వరల్డ్ ఎంప్లాయ్మెంట్, అది వాళ్ళు వాడినటువంటి పదం. అంటే ఏంటి, అసలు ఎంప్లాయ్మెంట్ అన్న జాబు ఎంప్లాయ్మెంట్ అన్నదే దాని రూపం మార్చుకుంటుంది. రూపం మార్చుకోవడాన్ని మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తుంది. స్వయంగా IMF అంటే చిన్న సంస్థ కాదు, చాలా పెద్ద సంస్థ అది. దే టోల్డ్ వెరీ క్లియర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ప్రజెంట్ టెక్నాలజీ ఇంపాక్ట్ 30 మిలియన్ జాబ్స్, అంటే 30 కోట్ల జాబ్స్. 30 కోట్లు అంటే అప్రాక్సిమేట్గా 9.1% ఆఫ్ ది వరల్డ్ జాబ్స్ వాళ్ళు చెప్పింది. అంటే ప్రతి 100లో కనీసం ఒక 10 మంది జాబ్స్కి సివియర్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇమీడియట్గా అని చెప్తున్నారు. అట్లాగే అంటే అఫ్కోర్స్ 2025 అంటే నెక్స్ట్ ఇప్పుడు 2024లో ఉన్న 2025కే ఆల్మోస్ట్ గ్లోబల్గా ఒక 40% ఆఫ్ ది జాబ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే అది 10% ఆఫ్ ది జాబ్స్కి సివియర్గా జాబులు పోయే అవకాశం ఉంది, 40%కి ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఎంతో కొంత మార్పులు చేసుకుంటేనే కొంచెం మీరు బతకగలరు, సర్వే అవ్వగలరు అన్నది. కొంతమందికి జాబులు పోతాయి. అట్లాగే యూరప్లో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వస్తుందేమో నా జాబ్ పోతుందేమో అని ఫీర్తో జాబులు మానేస్తున్నారంట కొంతమంది, నేర్చుకోలేమని, వేరేది వెతుక్కోవాలని. అంటే నేర్చుకోవడానికి భయపడి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది కదా. యూరోప్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను చదివితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ టెక్నాలజీ వస్తే నేను నేర్చుకోలేనేమో, నేను ఉద్యోగం చేయలేనేమో, నాకు అది రాదేమో అని భయపడి ఇప్పుడే మానేసి వేరే ఏదైనా చూసుకుందని మానేస్తున్నారంట కొంతమంది. అంటే ఫీర్ అనేది స్టార్ట్ అయింది. సో సరే భయం అంతే కదా. ఇప్పుడు నీ జాబ్ పోతుంది, నీకు భయం వేసింది, నువ్వు ఏం చేస్తావు? సడన్గా అయితే కష్టం కదా అని చెప్పేసి ముందే నువ్వు ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా, లేదంటే నీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి నేర్చుకుంటావు. సో అది కూడా యూరోప్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే IMF 40% ఆఫ్ ది జాబ్స్ నెక్స్ట్ 2 డికేడ్స్ అంటే 20 సంవత్సరాల్లో ఆటోమేషన్ అయ్యే అవకాశం ఉంది. ఆటోమేషన్ అంటే మనిషితో పని లేదు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ 100 జాబ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఒక 40 జాబ్స్కి మనుషులతో పని లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు కస్టమర్ సర్వీస్ ఉందనుకో, ఫోన్ ఎత్తి మాట్లాడతారు కదా మీరు, కస్టమర్ సర్వీస్ అంటే ఫోను BPOs అంటారు కదా. ఇప్పుడు అంతా ఆటోమేషన్ చాలా వరకు జరిగిపోయింది. BPO మనుషులు ఎత్తి ఫోన్లు మాట్లాడలేదు, అంతా టెక్నాలజీ వచ్చింది, ఆటోమేషన్ అయిపోయింది. ఇప్పుడు టెక్నికల్ రైటింగ్ అంటారు, రైటింగ్ రాస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్రియేటివ్ రైటింగ్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఛానల్లో, వీళ్ళ అవసరం లేదు. సినిమా స్టోరీస్ రాస్తారు కదా, అసలు అవసరం లేదు వాళ్ళ సినిమా స్టోరీస్, అసలు అవసరమే లేదు. క్రియేటివ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, చాలామంది క్రియేటివ్ ఫీల్డ్ మిగిలిపోతుంది, అది తెలుగుతో సంబంధించింది కదా, దాన్ని అసలు ఎవడో రీప్లేస్ చేయడన్నారు. ఫస్ట్ పడడమే క్రియేటివ్ ఫీల్డ్ మీద పడింది. ఫస్ట్ పడటమే సినిమా ఇండస్ట్రీస్ మీద, క్రియేటివ్ ఫీల్డ్స్ మీద, డిజైనింగ్ ఫీల్డ్ మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పడుతుంది సివియర్గా. అంటే ఇప్పుడు ఏదైతే టెక్నికల్ రైటింగ్ ఏదైతే రాస్తారో, ఇప్పుడు మీరు సినిమా కావాలనుకోండి, మీకు కావాల్సింది మీరు టైప్ కొడితే 10 నిమిషాల్లో మొత్తం మీకు కావాల్సిన స్టోరీలు వస్తాయి, 10 నిమిషాలు. సినిమా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే, అంటే ఏకి సంబంధించి నేను వీడియో చేసినప్పుడు చెప్తాను ఇంకా డీటెయిల్గా. ఒక 10 రోజుల్లో సినిమా తీసేయచ్చు. జస్ట్ మీరు గ్రీన్ మ్యాట్లో స్టిల్స్ తీసుకోవాలి, స్టోరీ మీరు అక్కర్లేదు, ఇంకా సినిమా తీసేయచ్చు. వస్తుంది కాదు, వాళ్ళ స్టార్ట్ అవుతుంది. మీరు జస్ట్ విత్ ఇన్ 1-2 ఇయర్స్ చూస్తారు, మీరు ఎక్కువ కాలం కూడా అక్కర్లా. సో అందువల్ల ఏంటంటే, ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి. లీగల్ అసిస్టెంట్స్, లాయర్లకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, మొత్తం టెక్నాలజీ వస్తుంది, అవసరం లేదు. డాక్టర్స్కి అసిస్టెంట్స్ ఉంటారు, అలా అవసరం లేదు. అదే చెప్పుతుంది, వాళ్ళని ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో, ఈ పేషెంట్ ఫస్ట్ చూడాలి, ఈ పేషెంట్ సెకండ్ చూడాలి, ఇది ఇంపార్టెంట్, వీడికి సీరియస్గా ఉన్నాడు, ఇది సీరియస్గా లేడు అని చెప్పుద్ది. మెడిసిన్స్ కూడా అది రికమెండ్ చేస్తుంది. అంటే ఏంటి, అలాగే మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు. ఇప్పుడు ఏదైనా వస్తువు అమ్మాలనుకోండి, కొంతమంది ఇంతకుముందు ఏం చేసేవారు, ఇంటికి వెళ్ళి అమ్మేవారు కదా, సేల్స్ మార్కెటింగ్, అది ఉండదు, ఇప్పటికే పోయింది, అది ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ట్రావెల్ ఏజెంట్స్, ఒకప్పుడు ఏంటి, ఎవడన్నా వెళ్తే పక్కన ఎవడొకటి ఉండి మనకు నేర్పించాలి లాంగ్వేజ్. ఇప్పుడు ఉంటారు ట్రాన్స్లేటర్స్ ఉంటాయి కదా, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అవసరం లేదు. ఇప్పుడు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్తో పని లేదు, అన్ని యాప్స్ వచ్చేసినాయి.
ప్లస్ ట్రావెల్ ఏజెన్సీ వరకు ఉండేవారు, ఎక్కడికి వెళ్ళాలో చూపించాలో ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మొత్తం వాళ్ళు జాబులు పోతున్నాయి. ఇప్పుడు మీరు ఏదో వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రాకి వెళ్ళారు, ఏదో చూద్దాం అనుకున్నారు, తాజ్మహల్లో లేకపోతే ఢిల్లీలో ఏదో ప్లేస్లో చూద్దాం అనుకున్నారు. ఒకప్పుడైతే టూర్ కావాలి, టూర్ గైడ్, ఇప్పుడు అక్కర్లా. అంటే మీకు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి అలాంటి యాప్స్ కానీ ఇంకోటి కానీ. సో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా నెక్స్ట్ 2 decadesలో ఒక 40% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ మొత్తం అన్ని పోతాయని, ఎందులో పోతాయి కూడా క్లియర్గా చెప్పారు వాళ్ళు, ఏ ఫీల్డ్స్లో పోతాయి ఏంటి అన్నది. అట్లాగే 2022లో అదే మన ఇండియా స్కిల్ రిపోర్ట్లో ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే, అఫ్కోర్స్ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి నీతి అదే మన ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ బాగా ఎక్స్పర్ట్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో హార్డ్లీ 10% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఉన్నారు, మిగిలిన వాటికి స్కిల్ లేదు. ఈ ఇంజనీర్స్ ఎటు పనికి రాకుండా అయిపోతున్నారు. సో వీళ్ళకి అప్ స్కిల్ చేయాలి, గవర్నమెంట్ ముందుకు వచ్చి లేదా ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి టైప్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక రిపోర్టు, గ్రేట్ లెర్నింగ్ అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్టు 2024-25 GLUTR, గూగుల్ చేసి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్యూరియస్గా ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు. 87% ఆఫ్ ది ఎవరైతే 87-88% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా అప్ స్కిల్ చేసుకోవాలని చెప్పేసి ఆ రిపోర్ట్ కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ స్కిల్ హార్డ్ స్కిల్స్ అంటారు వాటిని చేసుకోవాలి. అలాగే యూకే బేస్డ్ కంపెనీ థింక్ ట్యాంక్ అనేది ఒక కంపెనీ, అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే ఇంట్రెస్టింగ్గా వీళ్ళు డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్గా ఎవరికైనా శాలరీస్ పెరుగుతాయి కదా, తగ్గడం గమనించారు వీళ్ళు. అంటే వేరే సందర్భాల్లో వేరే వీడియోలో నేను చెప్తూ ఉంటాను, బట్ ఇది అఫీషియల్గా ఉన్న రిపోర్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. పర్టికులర్గా ఉమెన్స్ ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్గా వాళ్ళ శాలరీసు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా $50,000 అంటే ఒకప్పుడు ఇచ్చేవారు, $60,000 అంటే ఎప్పుడో రోజుల్లో ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ $50,000-$60,000 కూడా చాలామంది ఉద్యోగం చేస్తున్నారు. మన భారతదేశంలో కూడా 2020, 2021, 2019లో ఉన్న జీతాలకే 2024 వరకు ఉద్యోగాలు చేసే చాలామంది ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఉన్న శాలరీ ఇప్పుడు కూడా శాలరీ ఉంది మీకు, ఇప్పుడు కూడా భారతదేశంలో కూడా ఉంది. ఇప్పటికి మీరు పెట్రోల్ బంక్లో పనిచేసారు ఇప్పుడు ఒకటే, షాపింగ్ మాల్లో పనిచేసిన ఒకటే, మీరు వచ్చి ఇక్కడ యాంకరింగ్ మీరు చేసి ఇప్పుడు చిన్నపిల్ల వచ్చి ఇంకొక ఎవరో అమ్మాయి వచ్చి అమ్మాయి చేస్తానన్నా మీకు ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు జీతమే పెంచరు. మీరు ఎలాంటి మీకు మ్యాక్సిమం మీకు స్కిల్ లేని ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఏ స్కిల్ లేని ఫీల్డ్ ఏది తీసుకున్నా కూడా శాలరీస్ పెరగడంగా తగ్గుతున్నాయి. యూ టేక్ ఇట్ ఎనీ ఫీల్డ్, ఎలాంటి ఫీల్డ్ తీసుకోండి మీరు, పెరగడం పోయి తగ్గిపోతున్నాయి. ఓన్లీ స్కిల్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే జీతాలు పెరుగుతున్నాయి. అసలు గర్ల్స్లో అమ్మాయిల్లో ఉన్నటువంటి శాలరీస్ కూడా బాగా సివియర్గా తగ్గిపోతున్నాయి. ఇది చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లోను. ఈ శాలరీస్ ఇంతకుముందు ఎవర్ సీన్ పాస్ట్, అది వాళ్ళు వాడినవాడు, అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడనటువంటి శాలరీస్ అబ్నార్మల్గా డ్రాప్ అయిపోతున్నాయి అన్ని దేశాల్లో కూడా. అట్లాగే న్యూ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి స్కిల్ లేకపోవడం 10%కి రావడం, శాలరీస్ తగ్గిపోవడం, కానీ చాలా ఏరియాస్ ఆటోమేషన్ అయిపోవడం, ఏ స్కిల్ రీప్లేస్ చేయడం, 10 మంది ఉంటే 4 సరిపోవడం, 4 ఉన్న చోట 1 సరిపోవడం. ఈ మొత్తం జాబులు పోతున్నట్టు కాదు, వేరే చోట పెరుగుతాయి, జాబులు పెరగకుండా ఉండవు, కానీ ఆ పెరిగిన వాటికి వేరే స్కిల్ కావాలి, వీడి పనికిరాడు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని, నువ్వు సడన్గా ఇంకొక పని రాదు. ఈ జాబ్ పోయిందనుకో, ఒకవేళ మీరు స్కిల్ లేని పర్సన్ అనుకుందాం ఉదాహరణకి, వేరేది నేర్చుకుని అడాప్టబిలిటీ లేదనుకో, పనికిరారు మీరు. ఇంకా మీరు అవుట్ ఇంట్లో కూర్చోవడం తప్ప అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ని టెక్నాలజీ రీప్లేస్ చేసింది అనుకుందాం మీ జాబ్ని, మీకు వేరేది నేర్చుకుని స్కిల్ లేదు, 10 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు మీరు, 5 ఏళ్ళ నుంచో, మీకు వేరే అదర్ టెక్నాలజీ స్కిల్లో లేకపోతే ఇంకోటి లేదు, అంతే, మీరు ఇంట్లో కూర్చోవడమే. అప్పుడు కూడా కొంతమందికి జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా జాబు, మీకు ఒక 50,000 జీతం ఇస్తున్నారనుకో, 25,000 చేస్తామని అడుగుతాడు. ఎందుకని? ఈ 100 మందిలో 50 మంది అవసరం లేదు కదా నాకు, ఈ 50 మంది 50,000 జీతం తీసుకున్నాడు 25,000 చేస్తామని అడుగుతాడు. అంటే దేనికి లేనోడే, పూరే ఇంక పనికిరాడాడు, ఆడు బతకడం పనికి. అందుకనే క్రైమ్ రేట్ పెరుగుతాడు, క్రైమ్ చేసే బతకాలి. కొంతకాలానికి పూర్ పీపుల్ క్రైమ్ చేసే బతుకుతారు. అది ఇంకా నెక్స్ట్ స్టేజ్, అది వరల్డ్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటనుకుంటారు, ఇంక బతకడానికి అవకాశం లేని చూడండి, అది చూడు ఇరుక్కుంటాడు చూసారాడు, వాడికి ఉన్న ఆప్షన్ ఓన్లీ క్రైమే. దట్ ఈస్ ద రీజన్ వరల్డ్లో క్రైమ్ పెరుగుతుంది. అందు గురించి కాదు, దట్ ఈస్ ఆ క్రైమ్కి మెయిన్ పొట్టే ఇది. నాకు ఆకలేస్తుంది, నాకు బతకడానికి దారి లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు భోజనం పెట్టమని పెట్టనన్ను, 100 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వనంటున్నావు, ఆకలేసేస్తుంది, నేను బతకాలంటే నేను చంపేస్తా, వస్తుంది. ఆల్రెడీ వచ్చినాయి చాలా దేశం. ఇప్పుడు
ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డాడు ఎవడో స్టూడెంట్, డబ్బులు లేవు ఇంట్లో, అలా అమ్మ నాన్న ఇవ్వలేదు, మరి ఏం చేస్తాడు? ఎవడన్నా మోసం చేసి అబద్ధం చేసి డబ్బులు తీసుకోవాలి ఫస్ట్ ఆప్షను. అందరిని మోసం చేసేస్తాడు, అందరికీ వీడి గురించి తెలిసిపోయింది, ఇంకెవడో డబ్బులు ఇవ్వట్లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? దొంగతనం చేయడమే, వేరే ఆప్షన్ ఏముందడికి? మీకు డ్రగ్స్ అలవాటైనాయి, లేకపోతే లెక్కలు అలవాటైంది, పార్టీలకి వెళ్తున్నారు, మీకు ఏదో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, బతకాలి, ఎలా బతుకుతావు? నేనైనా నువ్వేనా బతకడానికి ఏంటి? నేను ఎవరినో ఒకటి మోసం చేసి అబద్ధం చేసి అప్పు తెచ్చుకోవాలి, అప్పు ఇచ్చి కూడా అయిపోయాడు, నెక్స్ట్ ఏంటి? లాస్ట్ ఏ సోర్స్ లేదు కానీ దట్ ఈస్ ద రీజన్. మీకు ప్రాస్టిట్యూషన్ పెరిగినా, సెక్సువల్ అబ్యూసెస్ పెరిగినా, క్రైమ్ రేట్ పెరిగినా, మీకు ఎలాంటి అన్వాంటెడ్ థింగ్స్ సొసైటీలో జరిగినా రీజన్ ఏంటంటే ఈ లో లెవెల్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆడు ఇంకా పూర్ అయిపోతాడు, ఆడు అసలు బతకలేడు. మీకు కొంచెం ఇంత కొంతకాలానికి మీకు జబ్బు వచ్చిందనుకో, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఉండవు కదా, చచ్చిపోవడం అంతే. ఇప్పుడు అంతే, మీరు ఓన్లీ జీతం మీద బతుకుతున్నారండి, ఒక 50,000 జీతం బతుకుతున్నారు మీరు. మీకు ఏదో సివియర్గా ఇబ్బంది అయింది, ఒక 2 లక్షల హాస్పిటల్ బిల్లు కట్టాలి, ఏం చేస్తారా? కట్టలేరు కదా, మీ దగ్గర లేవు, ఎవడో ఇవ్వట్లేదు తప్ప ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే ఏ హోమియోపతియో లేకపోతే ఏ చెట్టు రాసమో ఆ రాసమో ఈ రాసమో ఎవడో ఆయుర్వేద దగ్గర ట్రై చేస్తారు, లేకపోతే చచ్చిపోతారు. వేరే ఆప్షన్ ఉందండి? లేకపోతే ఏదో దొంగ పని చేయాలి, లేకపోతే ఇష్టం లేని పని చేయాలి, వేరేది లేదు కదా. అది పెరుగుతుందని భయపడు, ఆ పాయింట్ని కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఇంకా డౌన్ అయిపోతుంది బాగా. ఈ చదువుకున్న విద్యార్థులందరూ 20,000కి 25,000కి ఉద్యోగాలకు వెళ్ళడం అనేది ఏదైతే భారతదేశంలో ఉందో, ఇండియా స్కిల్ రిపోర్ట్ చెప్పడం కానీ, ఈవెన్ విదేశాల్లో యూఎస్లో $60,000 ఉద్యోగం ఏంటి? ఎంఎస్ చేసినోడు $60,000 అంటే కరెక్ట్గా 15 ఏళ్ల క్రితం ఉందో జాతం అది. ఇప్పుడు కూడా మళ్ళీ 60,000కి చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే అడిగి వేరే దారి లేదు అడిగి, అంతే కదా. మళ్ళీ మరి అంతే కాదు, నాకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు 4 దొరికారండి, ఒకళ్ళే కావాలి నాకు, మిగతా 3కి నేను ఇవ్వను కదా, మీరే చెప్పండి. ఇది డెఫినెట్గా నేనేమంటున్నానంటే టెక్నాలజీ శరవేగంగా వస్తుంది కాబట్టి నేను విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో మీకు రాకుండా ఉండాలి అంటే దయచేసి ఇప్పుడు మీ బాడీలో ఉన్న లేజీనెస్ని బయట పడేయండి. ముందు పేరెంట్స్ ముద్దులాడ్డాలో, లేకపోతే నేను ప్రెజర్ ఎక్కువైపోతుంది పిల్లడికి నేను చదివిస్తున్నట్టమో, లేకపోతేనేమో ఇంకోటి కాకుండా ఆ నాలెడ్జ్ని ఆ స్కిల్ని కానీ మీరు నేర్చుకోలేకపోతే, తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్పించకపోతే ఆ ఎఫెక్ట్ సివియర్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ టేక్ అవే చెప్పాలంటే. రెండో పాయింట్, మీరు నేర్చుకునే డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అది బెటర్ కాలేజీ కాకపోతే మీరు జాయిన్ అయినా కూడా స్కిల్ అనేది రాదు. ఇంటర్న్షిప్స్ ఇవ్వడం, ఇండస్ట్రీ కూడా ఎవడో పిలవడం, అదండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎవడొకటి ఆపర్చునిటీ ఇవ్వాలా? అందరికి ఇవ్వట్లేదు, అన్ని కాలేజీలో ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదండి. ఇప్పుడు మన స్టూడియో పక్కనే BAలు BComలు BBAలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ కాలేజీకి వచ్చినప్పుడు మంచి మంచి ఫ్యాంట్లు షర్ట్లు జీన్ ఫ్యాంట్లతో మోటార్ సైకిల్తో వస్తున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉంటారు వాళ్ళు. అక్కడ చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు. బాగా రిచ్ పీపుల్ అయితే అది డిఫరెంట్, అది అంతే. ఆ చదివిన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆనందం, తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైంది, తర్వాత అసలైంది స్టార్ట్ అవుతుంది కదా మనిషికి. సో ఇది ఇప్పుడున్నటువంటి యూత్ కనీసం వార్న్ చేస్తున్నాం కాబట్టి చదువుకునే రోజుల్లోనే 1-2 గంటలు కూడా వేస్ట్ చేయకుండా ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని నేర్చుకుంటూ దానికి అప్డేట్ అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. వెళ్తే కొత్తగా వచ్చి నేర్చుకోగలరు, అంతే కదా. మీకు హెల్త్ లేకపోతే మళ్ళీ అది కూడా నేర్చుకోలేరు మీరు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకోండి, మీరు ఫిట్గా లేరు అనుకోండి ఫిజికల్గాను, మళ్ళీ నేర్చుకోలేరు కదా, మళ్ళీ సిక్ అయిపోతారు. సో అది కూడా మెయింటైన్ చేస్తూ చేయాలి. సో ఈ అన్ని రిపోర్ట్స్ బాటమ్ లైన్ ఒకటే, టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది, జాబులు పోతాయి, అప్ స్కిల్ అవ్వండి, శాలరీస్ తగ్గుతున్నాయి. ఓవరాల్గా ఏ రిపోర్ట్ చూసినా అదే మీనింగు. అంటే స్పెసిఫిక్గా నేను చెప్తే సతీష్ గారు చెప్పారు, ఇందులో మళ్ళీ ఏంటి కరెక్టా కాదని రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. నేను అందు గురించి రిపోర్ట్స్ పేర్లే చెప్పాను. దయచేసి ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారో నా సిన్సియర్ రిక్వెస్ట్, రిపోర్ట్స్ చదవండి. స్కిల్ గ్యాప్ రిపోర్ట్ కానివ్వండి, థింక్ ట్యాంక్ రిపోర్ట్ కానివ్వండి, నాస్కామ్ రిపోర్ట్స్ కానీ చదివినట్లయితే 2024 రిపోర్ట్లు ఇంకా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. సో దట్ మీకు అర్థమవుతుంది ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి వాటిలో జాబులు ఉంటాయి, ఎలాంటి వాటిలో జాబులు పోతాయని చాలా డీటెయిల్డ్గా వాళ్ళు రాయడం జరిగింది. అలా మీ కెరియర్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది మన ఫ్యూచర్లో ఉండదు. ఓకే సార్, చూశారు కదండి. ఈరోజు వచ్చేసి మనం చదువుకున్న వాళ్ళలో 10% ఇంజనీర్స్కి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, మరి మిగతా వారికి ఎందుకు రావట్లేదు అన్న విషయంపై డాక్టర్ సతీష్ ఆర్సి గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.